వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో ఉన్నాము. ఈరోజు ప్రజావాణిలో భాగంగా ఇక్కడికి చాలా మంది ప్రజలు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుందియాల్ మున్సిపాలిటీ బౌరంపేటలో 166 సర్వే నంబర్ అనే 166 అనే సర్వే నంబర్లో సుమారు 400 పైచిలుకు ఎకరాలు. ఇందులో గతంలో కొంతమంది ఎక్స్ సర్వీస్ మీద కేటాయించారు. ఆ తర్వాత కూడా వజ్రా కన్స్ట్రక్షన్ అనేది కూడా మేము చూస్తున్నాగా మేము పుట్టి ఆ వజ్రా కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ పక్కనే మేము పుట్టి పెరిగిన నుంచి 40 సంవత్సరాల నుంచి ఏ ఎక్స్ సర్వీస్ మెన్ పేరు వినలేదు. అయితే ఆ పక్కన చక్రవర్తి చిలక, తుర్కోన్ చిలక, రామశ్రీ చిలక అనేది ఒక 4-5 ఉండే. ఈ వజ్రా కన్స్ట్రక్షన్ నిర్మాణం ఏదైతే 10 ఎకరాలలో జరిగిందో అది కూడా ఫేక్, ఎక్కడి నుంచో సృష్టించారు. దాన్ని కూడా వివరాలు తీస్తాము త్వరలో. అయితే ఈరోజు జరిగిన ఇష్యూ ఏంటంటే నిన్న బోరంపేటలో ప్రైమ్ ల్యాండ్, మెయిన్ రోడ్డుకు ఉన్న ప్రైమ్ ల్యాండ్ 5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ కనీసమైన 150 నుంచి 200 కోట్ల విలువైన భూమి ఒక ల్యాండ్ మాఫియా అక్షయ డెవలపర్స్ అనే జీవన్ధర్ రెడ్డి అనే వ్యక్తి రైతుల నుండి కనీసం ప్రభుత్వ వాల్యూ అయినా 1.5 కోటి ప్రభుత్వం ఇచ్చే సూచన ప్రకారం మొన్న సెంట్రల్ గవర్నమెంట్ చేసిన 1 నుంచి 3 రెట్లు పరిహారం ఇవ్వాలి, 1.5 కోటి నుంచి 5 కోట్ల వరకు. అది కూడా కాకుండా కనీసం 10-20 లక్షలు ఇచ్చి మీ దగ్గర ఏం లేదు, ఇదేం చేయలేదు, నేను తీసుకుంటా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్యాయంగా అడ్డీకి పావుచేరు ఘోరంగా ఆ ప్రభుత్వం రైతులకు పట్టాలు కావాలని చెప్పి మేము గత 5 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లకు వెళ్తే ఇది 2015లోనే తెలంగాణ గవర్నమెంట్ 14లో తెలంగాణ వస్తే 15లో గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుందని మాకు కలెక్టర్ ఆఫీస్కి వస్తే తెలిసింది. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారంటే గత అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక పెద్ద నాయకుడు మాకు న్యాయం చేశాడని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగి పాపం రైతులు తిరిగి కాళ్ళు అరిగి చేతులు అరిగి నానా అవస్థలు పడి తీరా ఇప్పుడు మాకు మీ భూమి ఇన్ని రోజులు ఏం చేశారని చెప్పి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో సమాధానం ఇస్తే వాళ్ళు కడుపు నెత్తి నోరు మొత్తుకునే పరిస్థితి వచ్చింది. కావున ఈ ఏదైతే 166 సర్వే నంబర్ల 70-80 సంవత్సరాల నుంచి జీవనోపాధిగా ఉన్న రైతులు ఎవరైతుండ్రో వాళ్ళకు ఎన్ఓసి ఇచ్చి లేదా కంపల్సరీ ప్రభుత్వానికి ఆ భూమి అవసరమే ఉందనుకో ఆ అవసరానికి తీసుకొని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని ఒకేసారి వాళ్ళకు ఏదో పరిహారం కనీసమైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో 1.5 నుంచి 3 రెట్ల వరకు ఇవ్వాలనే పరిహారం ఏదైతుందో ఆ పరిహారం చెల్లించి ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం రేపు భవిష్యత్తు కంపెనీలు కానీ ఏదైనా కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ గ్రౌండ్లు కానీ ఇట్లాంటి వాటి కోసం కేటాయించడానికి స్థలం కావాలి. కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్కి అవసరం ఉంటే తీసుకొని ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని మేము బోరంపేట తరపున డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన. గత 2-3 సంవత్సరాల నుంచి అది ఒక ఎన్ఓసి లేకుండా కబ్జాలు చేయడం జరుగుతుందని కలెక్టర్ గారికి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మేము ఫిర్యాదులు చేస్తున్నా కూడా కలెక్టర్ కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా గత కొద్ది రోజుల నుంచి తను కబ్జా కోర ఏదైతే జీవన్ రెడ్డి అని ఉన్నాడో తన ఇష్టానుసారంగా దాన్ని డిస్మెటల్ చేయడము, అంతా చనువు చేయడము, దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం చేస్తున్నాడు. ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏదో జీవో ఇచ్చాడని చెప్పి ఆ జీవోను అడ్డు పెట్టుకొని ప్రభుత్వ స్థలం మొత్తాన్ని కాజేయడానికి ప్లాన్ చేశాడు. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, అక్కడ ఒక 130 మంది రైతులు కొన్ని 50-60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఆ భూమి పైనే జీవనోపాధి గడుపుతున్న రైతులకు దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుంటూ వాళ్ళకు ఒక పైసా కూడా నష్టపరిహారం ఇవ్వకుండా ఇలాంటి కబ్జాకోరులకు బిల్డర్లకి 100 ఎకరాలని 100 కోట్ల భూమిని పుక్కడిగా రాసిస్తున్నారు. దయచేసి కలెక్టర్ గారు దానిపైన తక్షణమే దాని మీద ఎంక్వైరీ చేసి ఏదైతే తను ఇచ్చిన జీవో ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఆ ల్యాండ్ను అక్కడ ప్రభుత్వ స్థలాన్ని రికవరీ చేసుకొని అక్కడున్న ప్రాంతానికి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ కానీ ఒక హాస్టల్ కానీ లేకపోతే హాస్పిటల్స్కి కానీ కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం బోరంపేట గ్రామం తరఫున. మాది హైమద్గూడ డబల్ బెడ్రూమ్ అండి. మేము ఇక్కడ మొన్న ప్రజావాణికి వెళ్ళినాము, ఇవాళ గిట్లా ప్రజావాణికి వెళ్ళినాము కలెక్టర్ గారిని కలుద్దామనేసి. మా షెటర్లు మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి యాక్షన్ తోటి వేరే వాళ్ళకు సేల్ చేస్తా అంటున్నారు. మేము సేల్ వద్దనేసి మా షెటర్లు మా బిల్డింగ్ వాళ్ళకి ఇవ్వండి, దానికి మెయింటెనెన్స్ పర్పసో దేనికో పర్పసో మా లిఫ్ట్లది ఏమ్స్ అయిపోయింది, మా లిఫ్ట్లలో వాటర్ వస్తున్నాయి, దాని గురించి కేటాయించండి అంటే లేదంట బయట వాళ్ళకి సేల్ చేస్తామంటే మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్. దాని గురించి మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము, కలెక్టర్ గారు కలవలేదు. ఈయనని కలిసినామండి మొన్న గౌతమ్ సార్ తోటి మాట్లాడినాం. గౌతమ్ సార్ మాకు ఒక హామీ ఇచ్చిండు, మీ షెటర్ మీకు వచ్చేటట్లా నేను చూస్తా అనేసి. ఇక్కడ పోయి కలవండి అంటే ఇక్కడ మాకు ఎవరు స్పందించలేరు, కలుస్తలేరు.
హైమద్గూడ డబల్ బెడ్రూమ్ నుంచి అండి. ప్రతి ఒక్క డబల్ బెడ్రూమ్ది ఇదే పరిస్థితి ఉంది. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మాకు 2023లో అలాట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మధ్యలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యలో ఆపిన తర్వాత మాకు 2025లో ఎంట్రీ ఇచ్చారు డబల్ బెడ్రూమ్. ఎంట్రీ అయ్యేసరికి అక్కడ మాకు కరెంటు మీటర్లు తప్ప ఇప్పటి వరకు సంవత్సరంన్నర నుంచి మాకు కరెంటు బిల్లులు కూడా ఇవ్వలే. అంటే దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమవుతుందండి? నెలకు 200 వేసుకున్నా కానీ ఇప్పుడు 4000 కుటుంబాలు అంటే ఎన్ని వేల నష్టపోతుంది. ఇప్పుడు 18 నెలల నుంచి బిల్లులు రాలే. ఈ బిల్లులు రాకుండా మాకేం చేశారంటే ఇప్పుడు ప్రజెంట్ మాకు లిఫ్టులు ఉంటాయి, మాకు కామన్ ఏరియా కరెంట్ బిల్లు ఉంటాయి. ఇప్పుడు 11 ఫీట్ల హైట్లకు నీళ్ళు కొట్టాలంటే 10 HP మోటార్ ఉంటుంది. ఆ మోటార్ బిల్లులు కూడా నీళ్లు మేము కొనుక్కుంటున్నాం. మా మున్సిపల్ దగ్గర మా కమిషనర్ దగ్గర పోతే ఏమంటే మీకు నీళ్ళ కేటాయింపులు లేవు, మేమేం చేయాలి, మమ్మల్ని మరి ఒక కుక్కల్లాగా కసురుకుంటాడు. మేము ఎన్నోసార్లు సమస్యల మీద పోతే అంత ప్రౌడ్గా మాట్లాడతాడు ఆయన. మా దుందిగలు మన గండిమేస మా కమిషనర్ రవీంద్ర నాయక్ రావు వెంకటేశ్వరరావు నాయక్ రావు ఏనండి, అదొక పాయింట్. అయితే ఇన్ని సమస్యలకు సతమతం అవ్వకుండా మేము మా దగ్గర ఉన్న బెనిఫిషియర్ల దగ్గర మేము నెలకు 500 1000 రూపాయలు వసూలు చేసుకొని ఈ ఖర్చులను తీసుకుంటూ వస్తున్నాం. దీనికి ఏమనంటే మాకు ఇదే కలెక్టర్ ఆఫీస్ వస్తే మీరు కోఆపరేటివ్ సొసైటీలో మీరు జాయిన్ కాండి. మీరు జాయిన్ అయితే మీకు మీ సమస్యలను మేము సొసైటీలో తీసుకొని మేము ప్రభుత్వం తరఫున మేము మీకు లింకప్ అయి ఉంటాము, మీకు అన్ని సమస్యలు తీరుస్తాము. అట్లని మేము జాయిన్ అయ్యి దాదాపు ఇప్పుడు 6 నెలలు సంవత్సరం కావస్తుంది. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మాకు ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మా గత ప్రభుత్వం కట్టించిన షట్టర్లు ఇప్పుడు మాకేమైనా పబ్లిక్ దగ్గర తీసుకునే పైసలు అన్నా ఇంకెన్ని రోజులు కట్టాలి, మేము పైసలు పబ్లిక్ మేము లీడర్ ప్రతి ఒక్క బ్లాక్ నుంచి లీగల్గా ఎలక్షన్లు పెట్టుకొని సొసైటీ పరంగా ఎన్నుకున్న వ్యక్తులు మేమంతా ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క టీం ఉన్నది. మాతో సంప్రదించకుండా ఇప్పుడు ఆ షట్టర్లు వేలానికి పెట్టేశారు. మీ పబ్లిక్ ఏమంటారు, అన్న మీరు ఇన్ని రోజులు ఏం చేశారు, షట్టర్లు వేలం పోతుండే మేము ఎట్లా కట్టాలి పైసలు అంటే ప్రభుత్వం అడితే వీళ్ళు ఏమంటారు అంటే మీకు ఒక బ్లాక్ వచ్చేసి మీ షట్టర్లు మీకు ఒక 10 లక్షలు పోతాయి, 15 లక్షలు పోతాయి, మీకు ఒక 60-70 లక్షలు వస్తాయి. ఈ 60-70 లక్షలు మేము తీసుకువెళ్ళి లైఫ్ టైం, ఇంకోటి ఆలోచన లైఫ్ టైం అంట, ఈ లైఫ్ టైం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. లైఫ్ టైం ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్న 5% 6%. 50 లక్షలకు ఎంత వస్తుంది నెల నీకు సంవత్సరానికి? ఇప్పుడు పెట్టిన పైసలు కూడా నెలకే ఇవ్వరంట. మళ్ళీ వాళ్ళు నెలకు ఇవ్వకుండా ఒక 1 year తర్వాత ఇంట్రెస్ట్ జనరేట్ అయిన తర్వాత దాన్ని మాకు మళ్ళీ అది కూడా ఎట్లా, ఈ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉంటాడో ఆయన సంతకం పెడితే మా అత్యవసరాలకు కూడా మేము చెక్కుతారు, ఆయన సంతకం పెట్టి లింకప్ తెచ్చుకోవాలి. అది అయ్యే పనేనా అన్న? సడన్గా నా ఇల్లు కాలిపోతాడు, నాకు వాటర్ ట్యాంక్ కావాలి, వాడు పైసలు అడుగుతాడు, నేను కూడా 10 రూపాయల కోసం కమిషనర్ ఉరికలో ఇల్లు ఉంటుంది ఇక్కడ. అట్లనే ప్రతి చిన్న ఇంకోటి మాకు కోఆపరేటివ్ సొసైటీలో మమ్మల్ని గవర్నమెంట్ లింక్లో పెట్టుకొని మా సభ్యులతో మీరు ఎలాంటి చర్చలు జరపకుండా మీరు మీ ఇష్టానుసారంగా లోపల నిర్ణయం తీసుకుని మీ షట్టర్లు అమ్మేస్తామంటే ఇప్పుడు మేము కొన్ని డబల్ బెడ్రూమ్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది, కొన్ని అడవులలో ఉన్నాయి చుట్టుపక్కల 5 కిలోమీటర్ 3 కిలోమీటర్. మాది కూడా అలాంటి పరిస్థితి. మాకు చీకటి అయిందంటే ఏడైందంటే మేము ఎవరైనా బయటికి పోం. దొంగల భయం, చుట్టూ ఏపులలో వస్తాయో, ఏ జనవరిలో వస్తాయో, నక్కలు కుక్కలు వస్తాయో మా భయం. మాకు సీట్ లైట్లు ఏమని కూడా సంవత్సరం నుంచి అడుగుతాం. ఇదే కలెక్టర్ ఆఫీస్లో ఎన్నో పేజీలు ఇచ్చినాం, అదే మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం. ఒక్క పని కూడా అంతెందుకన్నా సంవత్సరం నరంచెలి మా డ్రైనేజీలు వంగి మా దగ్గర డిగ్నిఫిటీ కాలనీలని పేరు పెట్టిన మాకు ఈ వ్యవస్థలు సరిగా లేక గవర్నమెంట్ వాళ్ళు సరిగా పనిచేయక ఇప్పుడు మేము ఒక స్లమ్ కింద పడిపోతున్నాం. మా అందరి ఆలోచన ఏంటంటే మేము స్లమ్లో పడిపోతే మమ్మల్ని ఎవరు దేకేటోడే ఉండడు, ఇక మా బతుకులకు కూడా విలువ ఉండదు అనేదే మేము సమాజం ప్రతిసారి ఎక్కడికంటే అక్కడ. మొన్న లాస్ట్ టైం ప్రజాభవన్ కూడా పోయినాం. అక్కడ దివ్యా దేవరాజ్ IAS మేడం గారికి ఇస్తే వారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, 5 రమ్మని చెప్పారు, టోటల్ డబల్ బెడ్. పోతే ఏం జరిగింది, సెక్రటరీలో ఉన్నారంటే ఆడికి పోయినాం, ఆడబోతే ఆడలేడంట. అక్కడి నుంచి BRK భవన్ బొమ్మన్నారు, BRK భవన్ పోయినాం. BRK భవన్ నుంచి CRD ఆఫీస్ ఖైరతాబాద్లో అక్కడ దొరికిరన్న సాయంత్రం 5 గంటలకు. అంత మిస్గైడింగ్ మాకు ప్రభుత్వం నుండి కూడా. ఆడి పోయిందో మేము పట్టుదలగా కూర్చొని రాత్రి 8:30 9 గంటలకు ఆమెను పట్టుకొని ఆమెతో వివరాలని చెప్తే ఆమెకు హామీ ఇచ్చి ఇవే ఉన్నాయి 19 అంశాలు మేము హామీ ఇచ్చింది. మీరు ఒకసారి ఈ సోమవారం ప్రజావాణి మీకు ఏ కలెక్టర్ అక్కడికి వెళ్ళి మీరు ఇవ్వండి, అక్కడ తీసుకున్న తర్వాత మీరు నాకు ఒక ఇంటిమేషన్ అండి, అక్కడ కూడా నుంచి పనులు కాకపోతే మళ్ళీ ఒక 10 daysకు మా దగ్గర రండి, నేను చూపిస్తాను. ఆశ కొద్ది ఉంటారు నా పేదోళ్ళము. ఇప్పుడు మేము అదే మా పేదోళ్ళని మేము అడవిలో బతికేటోళ్ళు. మాకే ఇప్పుడు ఈ సంవత్సరం 3,000కు రెంట్ ఇస్తాయి, నాకు జర బిజినెస్ నడిచింది. ఇంకో సంవత్సరం 4,000 అవుతాయి, ఇంకో సంవత్సరం 5,000 అవుతాయండి. కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్ నాకు సంవత్సరం అట్లా పెరుగుతుందా? నష్టపోయేది ఎవడు? ఇప్పుడు మా దాంట్లోనే మా చుట్టుపక్కల ఎవడో ఉన్నోడు కొంటాడు, వానికి పార్కింగ్ ప్లేస్ ఉండే ఏముండే, వాటర్ కూడా ఏముండే. ఇప్పుడు ఆయనకు మాకు గొడవ పెట్టినట్టు. ఇప్పుడు ప్రభుత్వము ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఎంతవరకు న్యాయమో మేము అదే పోరాటం జరుగుతుంది. లాస్ట్ టైం మేము ప్రజాభవన్లో కూడా ఒక దాదాపు 500-600 మంది పోయి భారీగా మేము ప్రొటెస్ట్ చేసినాం మా వంతు బాధ్యతగా. కానీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేదు. ఈరోజు ప్రజావాణి అసలు దీనికి సంబంధించిన సారే లేడంట. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, ఇది నాకు సంబంధం లేదంటాడు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ మెయిన్ పాత్రమే. నువ్వు కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఏ సమస్యనో తీసుకొని మిగతాలకు పాస్ చేయాలి కదా, అది నాకు తెలియదు అంటాడు ఆయన. వెయిట్ చేయండి, సాయంత్రం వస్తాడని చెప్తాడు. ఇప్పుడు మేము
ఇట్లా ప్రతిసారి మా జీవితాలు సంవత్సరం నుంచి ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ ఇటు చూడాలన్నా మా పెళ్ళాం పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, మా ఆర్థికంగా మేము కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలి, ఇవన్నీ సమస్యలతో మా నీళ్లు కూడా ఇయ్యనన్న ఇప్పటికి కూడా నీళ్లు కొనుక్కుంటున్నాం. ప్రతి బ్లాక్ నుంచి వెళ్ళి మేము 5-5 వేలు సంపుకు వేసుకొని 2,40,000 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. 7 బ్లాకులకు దాదాపు 3,500 పబ్లిక్ రావాలా నీళ్లు. ఎట్లొస్తాయి రోజు అన్ని లీటర్లు పడతాయి, గవర్నమెంట్ ఇస్తేనే కదా. మేము కొనుక్కొని ట్యాంకర్లు కొన్న రోజునే మా సొంత డబ్బులతోని బోర్లు రిపేర్ చేసుకున్నాం. మేము ఇది రెండోసారి. ప్రభుత్వం ఒక్కసారి వేసింది, స్టార్టింగ్లో మాకు అప్పయ్యపడి ఒక్కటే బోరు వేయించింది మాకు. అది మా దేవునిలా కనుక గంగామాతను మొక్కాలి. కానీ ఆ ఒక్క బోరు వల్ల పోయిన సంవత్సరం ఎండాకాలం బతికినాం. ఈ మధ్యలో మళ్ళీ వచ్చే ఎండాకాలం అని మేము యూనిటీ లాగా వేసిపెట్టి సొంత డబ్బులతోని ఒక ప్రైవేటు కాలనీ కిందికి ఇవి షటర్లు అమ్మేసారనుకో, మాకు ప్రభుత్వానికి ఎలాంటి లింకులు ఉండేవి. మీకు చుట్టూ పడర కూడా కట్టుకొని ఇక మీ ప్రైవేట్గా మీ బతుకు మీరు బతకండి అనే ఆ ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టున్నదని మేము పోరాటం జరుపుతున్నాం అన్న. నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారికి ఫిబ్రవరి మాసం 2026 నుంచి నేను వస్తూనే ఉన్న ప్రతి వారము ఒక ల్యాండ్ నాగోల్ బండ్లగూడలో సర్వే నెంబర్ వచ్చేసి 36/6లో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించింది ఒక లాయర్ గారు కబ్జా చేసి కూర్చున్నారు. ఏది ఉప్పల్ మండల్ రెవెన్యూ ఆఫీస్ నుంచి టేబుల్ కింద చేయి పెట్టి అది నడిపించుకుంటూ ఆపగించుకుంటూ ఇది జరుగుతూ ఉంది విషయం. నేను ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను. మరి ఇంతవరకు కలెక్టర్ గారి ఆఫీస్ నుంచే మేడ్చల్ ఉప్పల్ మండల్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి లెటర్ వెళ్తున్నది, కానీ వాళ్ళు ఏమి ఇంతవరకు స్పందన లేదు. మరి కలెక్టర్ ఆఫీస్ గారి నుంచి వెళ్తుంటే ఏం సపోర్ట్ చేస్తలేరు వాళ్ళు. మళ్ళీ మా సామాన్యుల విషయం ఎవరికి చెప్పుకోవాలో నాకేం తెలుస్తలేదు. ఈ పొలిటిక్ కోసమే ఈ మీడియా సంస్థకి ఏదో నేను విన్నవించుకుంటున్నా, దయించి మీరు మీడియాలో చూపించిన మా అలాంటి వాళ్ళకి ఎవరికైనా అంటే ఇప్పుడు యోగ్యత ఉన్న వాళ్ళకి స్థలం వెళ్తే మాకు సంతోషమే. యోగ్యత లేని వాళ్ళు దోచుకోవటం వల్ల ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి సహకరించడం అనేది మాకు ఏం ధర్మం అనిపిస్తలేదు. నా పేరు వసుంధరాదేవి. నేను గండి మైసమ్మ కేవీఆర్ నుంచి వచ్చానండి. మాకు చాలామంది జనాభా ఉంటారు, 10,000 మంది జనాభా ఉంటారు. కానీ మాకు రేషన్ షాప్ లేదు. మల్లంపేటలో గల్లీకి ఒకటి ఉంది, కానీ అక్కడికి పోతే సాయంత్రం రాత్రి 10 అవుతుంది. ఎండకు నిలబడుకొని చాలా కష్టపడుతున్నాము. కేవీఆర్లో కొంచెం ఉండేవాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. మధ్యతరగతి చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకని మా కాలనీకి రేషన్ షాప్ కావాలని వచ్చాను. తెలంగాణ జాగృతి గురించి కవితక్క కానీ మనోజ్ అక్క కానీ వచ్చి కలెక్టర్ సార్తో మాట్లాడాలని వచ్చారు. ఈరోజు సార్ లేడు. సార్ వచ్చినాక మా కోసము మేము చాలా ముసలిని నిలబడుకొని కింద పడిపోయినారు. నిన్నైతే వీడియోలు గుని తీసుకొని వచ్చాను నేను. కొట్టుకుంటున్నారు వాళ్ళు. మాటలు గుని ఎంత వర్కర్స్ కదా, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అట్లా మాటలు మాకు చాలా బాధగా ఉంది. మా కాలనీకి రేషన్ షాప్ కావాలని మేము వచ్చాము. మాకు తప్పనిసరిగా సారు స్పందించి మాకు రేషన్ షాప్ ఇవ్వాలనేది నేను అనుకుంటున్నాను. కవితక్క కానీ ఇప్పిస్తాలేమో అని చెప్పినారు. అందుకనే తెలంగాణ జాగృతి గురించి అక్క మహిళలకు అందరికీ ముందు మంచి చేయాలనేదే అనుకొని మాకు స్పందిస్తుంది. అందుకని సారుగుని స్పందించి మా కాలనీకి తప్పనిసరిగా రేషన్ షాప్ కావాలని కోరుకుంటున్నాం. సార్ మాకు ఇవ్వండి. చాలామంది మధ్యతరగతి వాళ్ళం ఉన్నాము. అక్కడ చాలా రిచ్ ఉండోళ్ళే అనుకుంటున్నారు, కానీ అందులో మీరు గ్యాజెట్ చేస్తే ఎంతమంది మధ్యతరగతి వాళ్ళం ఉన్నామో మీకే తెలుస్తుంది సార్. ఒకసారి మీరు గ్యాజెట్ చేసి మాకు తప్పనిసరిగా రేషన్ షాప్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు వసుంధరాదేవి. నేను మిషన్ కుట్టుకొని మేము బతుకుతాము. అసలు కిరాయిలు గుని కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము. మాకు గుని ఇండ్లు ఇస్తే మేము అంతకు మించి సంతోషం మాకు ఏం ఉండదు. మాకు రేషన్ షాప్ అయితే మాకు ఆ బియ్యం ఇస్తేనే మేము నెల తినాలి సార్. అందువల్లనే మేము ఇంత దూరం వచ్చి మాకు తెలియకపోయినా గుని మనోజక్క కవితక్క చెప్పింటే ఇక్కడికి వచ్చాము. వాళ్ళు గుని వచ్చారు. కానీ ఈరోజు కలెక్టర్ సార్ సోమవారము స్పందిస్తారని చెప్పారు. కానీ ఇంతమంది జనాభా వచ్చినా కూడా కలెక్టర్ సార్ రాలేదు. ఇదైతే సోమవారం రోజే కలెక్టర్ సార్ ప్రజలతో మాట్లాడతారంట కదా, కానీ ఆయన రాకపోతే ప్రజలు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఆయన తప్పనిసరిగా 10 కల్లా వచ్చి ప్రజల సమస్యలను కనుక్కొని వాళ్ళకు మేలు చేయాలా, మంచి చేయాలని నేను కోరుకుంటున్నా సార్. ఈరోజు ప్రజావాణిలో భాగంగా చూసుకున్నట్లయితే చాలామంది ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. మరియు ప్రభుత్వ భూములను కబ్జా పెడుతున్నటువంటి కబ్జాదారుల నుంచి కలెక్టర్ గారు విముక్తి చెందించాలని చెప్పేసి కోరుకుంటున్నా ఉన్నారు. మరి ప్రభుత్వము కబ్జాదారులకు సహాయం చేస్తున్నట్టు
మరి ప్రభుత్వం పట్టించుకోవడం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరి డబల్ బెడ్రూమ్లలో ఇంతకుముందుకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి కేటాయించినటువంటి షట్టర్లు, ఆ కింద ఉన్న షట్టర్లు వాటిలో రెంట్లకు ఇచ్చుకొని వాటి నుంచి వచ్చిన డబ్బులను మెయింటెనెన్స్ కోసం వాడుకోవాలని చెప్పేసి గతంలో చెప్పినట్టు ఆ విషయాలు కూడా ఈరోజు పట్టించుకోకుండా ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని వేలం వేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఆ వేలం వేసిన డబ్బులను కూడా బ్యాంకులలో మేము పొదుపు చేసి వడ్డీల నుంచి మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారని చెప్పేసి ఆపోతున్నారు వాళ్ళు. అంతేకాకుండా మరి ఇలా చేస్తే మాకు సరైన సమయంలో మేము ఇప్పుడు వాటరు కొనుక్కొచ్చుకొని తాగడము, లిఫ్ట్ సరిగా పనిచేయకపోతే ఆ షాప్లో నుంచి వచ్చిన మెయింటెనెన్స్ డబ్బులతో మేము ఆ లిఫ్ట్కు ఖర్చు చేసుకుంటామని చెప్తా ఉంటే మరి అలాంటిది మరి గవర్నమెంట్ వేలం వేసి దాన్ని మాకు దక్కకుండా చేస్తుందని చెప్పేసి కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కిరాణా షాపు ఆ రేషన్ కూడా మాకు సరైన సదుపాయంలో రేషన్ ఏర్పాటు చేయాలి. మమ్మల్ని ఒక అడవి ప్రాంతంలో ఉంచినారు, ఊరుకు దూరంగా ఉండి ఒక బస్సు సౌకర్యం లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక స్కూల్ లేదు. మరి ఇలాంటి సదుపాయాలు లేకుండా మమ్మల్ని ఎలా జీవించమని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.